వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోడ్ సికింద్రాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు. కవితను అడ్డుకున్న పోలీసులు, లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం. బైకులు పార్కు చేయొద్దు అన్నందుకు దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కవితను అడ్డుకున్న పోలీసులు, లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేరుకోగా పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో కవిత జాగృతి కార్యకర్తలు గేటు వద్దే ఆందోళనకు దిగారు. నిరుద్యోగులు, తెలంగాణ జాగృతి నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుంది. తెలంగాణ ఉద్యమంలో గాని, స్వాతంత్ర ఉద్యమంలో గాని యువతదే కీలక పాత్ర. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని భావిస్తున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. సమాజంలో అయినా ఒక చిన్న చేంజ్ రావాలంటే కూడా ఆ చేంజ్ అనేటటువంటిది యూత్ దగ్గర నుండి ప్రారంభం అవుతుంది. వారి మైండ్ లో ఒక ఆలోచన వచ్చిందంటే సమాజాన్ని మార్చేంత వరకు కూడా వారు వదిలిపెట్టకుండా పనిచేస్తారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయినా, ఆనాడు ఇండియాకి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సక్సెస్ అయినా, యువత పాత్ర లేని సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదు. సో ఫ్యూచర్ లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం స్థాపించాలనుకుంటున్నాం. అందరికీ మంచి ఫలితాలు వచ్చే విధంగా సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నాం. దాంట్లో యూత్ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఇచ్చినటువంటి బాధ్యతని కష్టపడి చక్కగా పనిచేయాలని, జాగృతి సంస్థకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. తిరుమల పరకామణి చోరీకి సంబంధించి సిఐడి టీం విచారణ. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో విచారణ. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి పరిశీలించిన సిఐడి బృందం. పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పిఎస్ లో రికార్డు పరిశీలన. 2023 మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరికామణిలో చోరీ. $920 చోరీ చేస్తూ పట్టుబడిన టీటీడీ ఉద్యోగి రవికుమార్. చోరీ ఘటనలో టీటీడీ పూర్తి స్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలు. లోక్ అదాలత్లో రాజీ తర్వాత 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చిన రవికుమార్. హైకోర్టు ఆదేశాలతో పరికామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి
నమస్తే గోవింద. రాయుడు వీడియో ఏఐ మార్పుడు వీడియోనా తేలాలి. జనసేన నేత కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియోపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బొజ్జల సుధీర్ రెడ్డి, రాయుడు వీడియో నిజమైతే ఎన్ని చిత్రహింసలు పెట్టి తీయించారో తేల్చాలి. వినుత చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. బెయిల్స్ వచ్చిన వాళ్ళంతా నిరుద్దోషులు కాదు. కోట దంపతులు క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గురించి నాకు ఎలా తెలుస్తుంది? డిపాజిట్ కూడా రాని వినుత గురించి నేను ఎందుకు లక్షలు ఖర్చు చేస్తాను? వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరూ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటి వాళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తా ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పనిచేయమ్మా చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలా. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బుడదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తూ. మల్లోజుల దిలీప్ కామెంట్స్. మా బాబాయ్ మల్లోజుల వేణుగోపాలరావు జనజీవనంలోకి రావడం స్వాగతిస్తున్నాం. బాబాయ్కి పిల్లల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ, కుటుంబం కూడా బాబాయ్కి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకుని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేసేవాడు. మా నానమ్మ కూడా ఎన్నో ఏళ్లలో గత సంవత్సరమే ఆమె 2022లో జరిగిపోవడం జరిగింది. ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా తన కొడుకులను చూసుకోవాలని ఎంతో మదనపడుతూ చివరికి ఆమె చనిపోవడం జరిగింది.
ఇది కూడా న్యూస్ అంటారు కానీ ఇవాళ కన్ఫర్మ్ తీసుకోండి, మా అమ్మమ్మ ఫోటో తాత ఫోటో అవి తీసుకోండి అని నేను లేదు ఛానల్ మదరక ఫోటో రికార్డ్ ఉంది. ఇప్పుడు బాబాయ్ 40 ఏళ్ల కింద అజ్ఞాతన ఇప్పుడు లొంగిపోయి ఇంటికి వస్తే మీకు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్స్? తప్పకుండా మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే మేము పుట్టకముందే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరము ఇద్దరు బాబాయిలను కూడా ఎన్నడూ కూడా మేము చూసి ఎరిగిన వాళ్ళం కాదు. బాబాయికి పిల్లల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ, అదేవిధంగా కుటుంబం కూడా బాబాయికి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకొని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేసిండు. వాస్తవంగా నానమ్మైనా కూడా ఇన్నేళ్లలో గత సంవత్సరమే ఆమె 2022లో జరిగిపోవడం జరిగింది. ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా తన కొడుకులను చూసుకోవాలి అని ఎంతో మదన పడుతూ చివరికి ఆమె జరిగిపోవడం జరిగింది. ఇవాళ వస్తున్నారు అని ఇంతమంది పాత్రికేయులు వచ్చి చెప్తూ ఉంటే ఒకవైపు నమ్మశక్యంగాను, మరోవైపు నమ్మశక్యం కాకుండా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యునిగా మా బాబాయి వచ్చేది ఉంటే తప్పకుండా హర్షిస్తాం, మేము సంతోషిస్తాం, స్వాగతిస్తాం. వృద్ధాప్యం వచ్చింది, ఇన్ని రోజులు తాను ఈ సమాజం కోసమే పాటుపడ్డాడు. వృద్ధాప్యం వచ్చింది, ఇప్పటికైనా కూడా వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ వేణు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరకపట్టిన ఏసీబీ డీఎస్పీ అతని వేలి ముద్రలు ఈ నోట్లకు సరిగా సరిపోవడంతో కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, పి విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి, అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశీ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ నిన్న ఒక ల్యాండ్ సర్వే చేసి దాన్ని రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ 30,000 డిమాండ్ చేశారు. 30,000 డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు. అండ్ ఈ రోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000కి 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి, వాళ్ళ అసిస్టెంట్ ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు, రైట్ పాకెట్లో. రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశీ అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యవంశీ ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి, గవర్నమెంట్ సర్వేయర్కి. అందుకని సూర్యవంశీని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు పంపడం జరిగిందని, తాను కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి 2 సార్లు తీసుకెళ్లానని, మన నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా బేడబుడగ జంగం ఎస్సీసీ రిజర్వేషన్ సమస్య తీసుకెళ్తానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం శ్రీనివాస నగర్లోని బుడగజంగం కాలనీలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పర్యటించి ప్రధానమంత్రి సభకు తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వచ్చి చూడండి, మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ బేడబుడగ జంగం వారు మనకు తెలిసిందే, పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగ జంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. బేడబుడగ జంగం వారు పాపం వాళ్ళు బుర్రకథలు పాడుకుంటూ నోమాడ్స్ అనమాట, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నారు. ఏంటంటే రోజు బెగ్గింగ్ అడుపు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది. ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న కొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉండడం మనం అందరం గమనించాలి. ఇక్కడ బేడబుడగ జంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే, వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, కానీ వీళ్ళు చదువుకొని 100% మార్క్స్ 98%, 99% లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలము ఎస్సీ సర్టిఫికెట్ తీసేసినందుకు కారణంగా వీళ్లకు ఈ పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు చదువు దూరమై, ఉద్యోగాలు దూరమై ఎన్నో కష్టాలు పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ మేము ఇస్తాము, ఎస్సీలో చేర్స్తాము అని మాట ఇవ్వడం జరిగింది. అది నేను కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ నుండి ఆర్జీఐకి వెళ్ళింది. ఆర్జీఐలో పెండింగ్ ఉంది. అది ఈ నెల వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్జీఐ దగ్గరికి కూడా ముఖ్యులను తీసుకెళ్ళి నేను ఢిల్లీలో అసలు ఏంటి సమస్య అనేది మనం అందరూ, మాకైతే నమ్మకము ఇక్కడ బేడబుడగ జంగానికి నేను నా ఎంపీ పదవి పూర్తయ్యే లోపల వీళ్లకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని నా వంతు కష్టపడుతున్నాను. అట్లాగే సీఎం గారు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తాను, వీళ్ళ వెంట నేను ఉంటాను, పోరాడతాను. అట్లే వీళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాను. అట్లే ఇక్కడ మహిళలు చిన్న చిన్న ఆయిల్ ప్రాసెసింగ్ అని చెప్పి వాళ్ళు తెలియక చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చిన్న ఫ్యాక్టరీ టైప్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లా కొంచెం అవగాహన కల్పించి వీళ్ళతో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ 16 తర్వాత వీళ్ళతో సమావేశం పెట్టి వీళ్ళకు ఒక దారి చూపించడం అయితే చేస్తాను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ కు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు, కుమారుడు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే మూట గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమూత్ భాస్కరరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతోంది. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీ అభివృద్ధి చేశాం.
ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దబోతున్నాం. ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం. ప్రస్తుతం విశాఖకు గూగుల్ను తీసుకొస్తున్నాం. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంది. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైం డేటా కలెక్షన్లు ముఖ్యమైనవి. 2047 నాటికి వికసిత్ భారత్ మనమందరి లక్ష్యం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ వినినాదం తీసుకొచ్చాం. 5 ఏళ్ల కాలంలో $15 బిలియన్ ఖర్చు పెడతామనడం సంతోషదాయకమని సీఎం చంద్రబాబు అన్నారు. First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. After that, our Finance Minister, Her Excellency, she has done very well. Anyway, our IT Minister, he has done. When I mooted the idea, he was very positive. Google has to come to India. That is the attitude. And also our IT Minister, he also worked with you all the way. He came to your office. He spent so much of time. At that time, he briefed me. After that, we had a meeting. We thought we had to complete 12 months' time. Now 1 month, 13 months, we are able to clinch it. I am proud of you. Amen. Always, I am a great admirer of Google. Your creativity, your speed, that is very, very important. Just now, our friend has shown transformational changes in information technology. Fortunately, I was associated all these phases. From iTech City and IT promotion started in Hyderabad. That is late 90s. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in, not only that, you have to make, I am having an ambition, one family, one entrepreneur, one family. Earlier I told one IT professional, now I am telling one AI use cases they have to prepare, or every family has to use AI, artificial intelligence, in their walks of life, in all walks of life. It is possible, but ethically and also all security problems you have to take care. But AI as such is not, nobody should oppose. But at the same time, how to protect and how to safeguard ethical values, that is also very important. Thank you. Thank you very much, Chief Minister Naidu. Really appreciate it. Minister Vaishnav, as India is really accelerating the AI journey, especially with the India AI mission, how do you see these global partnerships like the AI hub that we announced with a $15 billion investment? How does that contribute to the infrastructure and the journey that India is on really being a global leader in AI and innovation, especially with the Viksit Bharat vision in 2047? First of all, we use this facility for developing the talent, developing the employment potential, for developing our youth for AI services as a totally new category of digital economy. These are the 3 points I'll request, and of course you have Mr. Kurian just confirmed that a large part of this AI compute facility will be part of the common compute that we have in the AI mission. And we welcome your TPUs to compete with NVIDIA's GPUs. So we would really look forward to you joining the common compute facility. Yeah. Thank you very much, Minister Vaishnav. Yes, the infrastructure.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.